నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా చండూరు మండలం. మన చండూరు మండలంలో మన సద్దానం అనేది ఇక్కడ దీని స్టాలు మరి ఇక్కడ పెట్టిర్రు. ఇది మన సద్దానం అంటే ఒకప్పుడు సంవత్సరం కింద నల్లగొండ ఘాటుగా ఎన్జీ కాలేజ్ దగ్గర ఉంటది. మరి ఇప్పుడు మన చండూరు మండలం కూడా వచ్చింది. మరి ఇది ఏంటికి అక్కడ వస్తుంది, దించి ఏమైతుంది, మరి ఇలా సార్ ఉన్నాడు, మనం అడిగి తెచ్చుకుందాం. మీరు చూస్తూనే ఉండాలి అసలు ఏమేమి తిండి ఉన్నది ఇలా. గట్క ఏమో అంటారు కానీ అప్పట్లో జొన్న గట్క, రాయి గట్క, ఈ గట్క, ఆ గట్క అని. మరి ఆ గట్కల పేరు ఏందో చెప్తాడట, మనం అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండాలి. నమస్కారం. మరి ఇది ఏంది సంగతి? నల్గొండ సంవత్సరం కింద చూసినాం, మళ్ళీ ఇవాళ చండూరు కూడా రాగట్టావుగా. ఇది ఎక్కడైనా కావాల్సిన ఫుడ్ సార్. అయితే వాస్తవం ఏంటంటే మనకు తెలియని ఒక విషయం, చాలా పెద్ద విషయం ఉంది. మన బాడీలోకి, మన శరీరంలోకి బీపీ, షుగర్ రావడానికి ఒకే ఒక కారణం ఏంది అంటే అది టీ టిఫిన్. ఈ రెండు మనవి కావు. టిఫిన్ అయినా చాయ్ అయినా మన దేశం కావాలి. అది ఫారెన్ వాళ్ళవి, బ్రిటిష్ వాళ్ళవి. ఎప్పుడో అలవాటు చేసిపోయాయి. అలవాటు చేసిపోయినాం గానీ అప్పటి నుంచి మనకు తెలిసో తెలియకో టీ టిఫిన్ రెండు బాగా తింటున్నాం, తాగుతున్నాం. అవును. ఎప్పుడైతే మన భారతదేశానికి టీ టిఫిన్ వచ్చిందో అప్పుడే బీపీ, షుగర్ వచ్చింది. అంత ముందుకు లేకుండా మన కాడ బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు. ఎప్పుడు వచ్చింది? టీ టిఫిన్ మన దేశానికి వచ్చింది. దానింపటే బీపీ, షుగర్ వచ్చింది. అప్పుడు వెనకడ మన తాతలు టీ తినలే, టిఫిన్ తినలే, ఇడ్లీ తినలే, దోశ తినలే, పూరి తినలే, వడ తినలే, ఏం తినలే. వాళ్ళు ఏం చేసిరంటే నైట్ వండుకున్నది పొద్దుగాల తిని బాయి కాడికి చిలకలకు పోయాం. తెలుగులో చెప్పాలంటే సలిపువ్వ. ఆ సలిపువ్వ తిని నైట్ తిని పొలం కాడికి, బాయి కాడికి పోయి వాళ్ళు బీపీ లేకుండా, షుగర్ లేకుండా 100-120 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా బతికింది. మరి మనం ఇప్పుడు ఈ రోజు ఏం తింటున్నాము? టీ తాగుతున్నాము, టిఫిన్ తింటున్నాము. ఇడ్లీ, దోశ, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అన్ని రకరకాల చెత్త చెదరం కడుపులో వేస్తుంది. కాబట్టి కడుపులో నుంచి అన్ని రోగాలు డెవలప్ అవుతున్నాయి. ఇది చద్దన్నం స్టాల్. ఇది పేరు మన చద్దన్నం. మన చద్దన్నం అంటే మన దేశపు అన్నం, మన దేశపు ఫుడ్, మన దేశపు ఆహారం. దీంట్లో మనకు తెల్ల రైస్ తో ఒక చద్దన్నం ఉంటది, మిల్లెట్ చద్దన్నం ఉంటది, రాగులు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, కొర్రలు, ఊదలు, సామలు, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, అన్ని రకాల ఫుడ్ మనకు దొరుకుతుంది. ఆహారం ఈ ఆహారం కూడా అన్ని రకాలు కూడా దీంట్లో తయారు చేసేటప్పుడు మనం ఒక్కొక్క చుక్క నూనె గాని, ఆయిల్ గాని, మసాలా గాని లేకుండా చాలా నేచురల్ గా చేస్తాం. ఎంత నేచురల్ అంటే అంత నేచురల్ చేస్తాం. ఆ ఫుడ్ ని మనం రోజు పొద్దుగాల 21 రోజు క్రమం తప్పకుండా తింటే బీపీ, షుగర్ రెండు నార్మల్ అయిపోతాయి సార్. 100% గ్యారంటీ, 100%. బీపీ షుగర్ పెద్ద పెద్ద దవాఖానాల నుంచి అయితే లేదు. బీపీ షుగర్ పోవాలంటే మామూలు మాట సార్. నువ్వేమో 21 రోజు తింటే బీపీ షుగర్ పోతుంది అంటున్నావు. ఎంతవరకు కరెక్ట్? పెద్ద విషయం తెలుసుకోవాలి సార్ మనం. ఏంటి అంటే ఒక పెద్ద విషయం ఉంది. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు హాస్పిటల్ మార్చొద్దు, ఔషధాలను మార్చొద్దు. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు మార్చుకోవాలి. ఎందుకంటే ఔషధం లోపలికి ఔషధంగా పనిచేసి లోపల ఉన్న అన్నిటి తగ్గిస్తుంది. మనకు తెలిసి తెలియక ఆహారం మంచి తీసుకోవచ్చు, కానీ హాస్పిటల్ ఎప్పుడో ఏదో ప్రమాదం జరిగితే పోవాలి. కానీ 99 ఆహారాన్ని మార్చుకోవాలి. ఆహారమే ఔషధం. ఆహారాన్ని మించిన ఔషధం ఈ భూమి మీద ఏమీ లేదు. వెనకట ముందు కాబట్టి 90-100 దాకా బతుకురు. అవును. ఇక తిండి మారింది, ఇక కానుకొని తిండి అంత వచ్చింది. అంతే సార్. పూరానా, పొద్దుగాలు లేవగానే ఉప్మానా, అదేందో ఓడలన్నా, దోశలన్నా, ఇవంతా కథ వ్యవహారం అయింది మొత్తం మీద. ఇంత కల్తీ నూనెలు సార్, కల్తీ నూనెలు, కల్తీ ఫుడ్. మోడ్రన్ ఫుడ్ అంటున్నాం. మోడ్రన్ ఫుడ్ మొత్తం మోసమే. ఏం లేదు. కళ్ళకు అందంగా కనిపిస్తుంది, శరీరానికి హాని చేస్తుంది. అసలు పోతే కానీ ప్రాణాలు కూడా పోతుంది. ఎందుకు పోదు? మనకి ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు. మనం ఇష్టం వచ్చింది తింటున్నాం. కడుపు మొత్తం డస్ట్ బిన్ లాగా అయిపోయినాయి. ఎవరి చూసినా పొట్టలే. ఆ పొట్టే అన్ని రోగాలకు మూల కారణం.
పొట్టలోంచి పుడతాయి అన్ని, పొట్టలోంచి అన్ని పుడతాయి. నేను యోగా మాస్టర్ ని 10 ఏళ్ళు ఇన్స్టిట్యూట్ నడిపిన, 1000 మందికి యోగా నేర్పిన. ఆ యోగా నేర్పి ఆ 10 ఏళ్ళ అనుభవంలో నుంచి అసలు మనం 120 ఏళ్ళు బతకాలి మనిషి 60 ఏళ్లకే పడిపోయిండు. WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన భారతీయ సగటు వయసు 63 ఏళ్ళు. ఒక మనిషి 120 ఏళ్ళు బతకాలి, బీపీ లేకుండా, షుగర్ లేకుండా. ఎందుకంటే మన బాడీలో తినకూడని అన్ని తిని, తాగకూడని అన్ని తాగి లోపల ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి మొత్తం చనిపోయింది, తగ్గిపోయింది, బలహీనం అయిపోయింది. అందుకనే నిన్న మన వచ్చిన కరోనా కూడా మనిషికి తప్ప ఏ జీవికి రాలేదు. అవును, కరోనా వచ్చింది అంతా మనుషులకే. ఎందుకు మనిషికి వచ్చిందంటే మనిషి లోపల ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోయింది, రోగాన్ని తగ్గించే శక్తి మొత్తం బలహీనమైపోయింది. కాబట్టి కంటికి కనిపించిన వైరస్ కూడా మన మీద దాడి చేసింది. దానికి నిదర్శనమే కరోనా వ్యాధి మనకు వచ్చింది. మన ఇంట్లో ఉన్న కుక్కకు రాలే, కోడికి రాలే, పిల్లికి రాలే, మనం పీల్చిన గాలి అది పీల్చింది. మన లోపలిపోయిన కరోనా దాని లోపలిపోయింది. కానీ మనిషిని టచ్ చేసింది కరోనా, జంతువులను టచ్ చేయలేదు. ఎందుకంటే దాని ఇమ్యూనిటీ పవర్ గట్టిగా ఉంది, మనకి చాలా బలహీనం అయిపోయింది. ఎందుకు బలహీనం అయిపోయింది? నువ్వు తినకూడని తింటున్నావు, తాగకూడని తాగుతున్నావు, ఏం తినాలో తినట్లేవు. కాబట్టి రోగ నిరోధక శక్తి బాగా తగ్గి, ఇమ్యూనిటీ పవర్ తగ్గి అన్ని రోగాలు మన మీద దాడి చేస్తుంది. ఈ రోజు కరోనా చేసింది, రేపు ఇంకోటి చేస్తుంది, ఇంకోటి చేస్తుంది. మరి అన్ని చేయొద్దు, మన మీద దాడి చేయొద్దు అంటే ఫస్ట్ మన లోపల ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోవాలి, రోగాన్ని నిరోధించే శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తి పెంచుకోవాలంటే ఏం కావాలి? నీకు ప్రోబయోటిక్ ఫుడ్ కావాలి. నైట్ చేసిన అన్నంలో దాంట్లో మన శరీరానికి మంచి బ్యాక్టీరియా ఉంటది. ఆ బ్యాక్టీరియా కడుపులోకి పోయి కడుపులో మొత్తం కడిగేస్తుంది. ఈ సద్దన్నం తింటే, ఈ సద్దన్నం నైట్ చేసి దాంట్లో గోరువెచ్చని పాలు వేసి తోడేస్తాం. అది నైట్ అంతా మంచిగా ప్రోబయోటిక్ పులిసిపోయి నైట్ అంతా మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పొద్దుగా ఈ సద్దన్నం తింటే అప్పుడు సంపూర్ణమైన ఆహారం వస్తుంది. మరి అంతా బాగానే ఉంది కానీ మరి సల్లసల్లయి ఈ రాత్రిపూట వండాయి, ఇవి రాత్రి వండుకోవాలి, పొద్దుగాల తినాలి అంటే మరి ఈ సల్లసల్లయి తింటే ఎట్లయితుంది అంటావు? మరి ఆరోగ్యం మంచిగా అంటే ఇప్పుడు చల్లటి వాటిలోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది సార్. ఒక్క విషయం ఏంటంటే మనిషి తప్ప ఈ భూమి మీద వేడి ఫుడ్ను ఏ జీవి ముట్టుకోదు. మన ఇంట్లో ఉన్న కుక్క కూడా వేడి అన్నం వేస్తే కొద్ది నిమిషాలు ఆగి చల్లి అన్నాక తింటుంది. ఈ నైట్ చేసిన అన్నంలోనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, మంచి మన శరీరానికి మంచి చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ చల్లటి ఫుడ్డే మన శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఏ జీవి కూడా వేడి ఫుడ్ తినదు. వేడి ఎక్కువైతే బాల్లో కఫం పెరిగిపోద్ది, అపాన వాయువులు పెరిగిపోద్ది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, ఎసిడిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చే పొట్టలన్నిటి కారణం ఏంటంటే వేడి అన్నాన్ని బాగా ఆస్వాదించి తినడమే. ఆ వేడి లోపలికి పోయి అద్భుతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తయారు చేస్తుంది. మనకందరికి పొట్టలు ఉన్నాయి సార్. అసలు నార్త్ సైడ్ పోతే, ఉత్తర భారతదేశం పోతే ఎవరికి కూడా పొట్టలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు చల్లటి ఫుడ్ ఎక్కువ తింటారు. మనమేమి వేడి అంటాం కానీ వేడి దాంట్లో ఏమీ లేదు, ఒక మానసిక తృప్తి తప్ప. చల్లటి దాంట్లోనే నైట్ చేసిన దాంట్లోనే మంచి ప్రోబయోటిక్, మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్, యాంటీబయాటిక్స్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి వాటిని తింటేనే అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆయుష్ కూడా పెరుగుతుంది. మా కాడ మధ్య ఇంత చల్లగున్నాయి అనుకో, ఏ వస్తువు అయినా ఇప్పుడు తినేటివి ఏమైనా చల్లగుంటే మాతోటి యుద్ధమే. ఏమి ఇస్తున్నామే ఆ చల్లగా ఉడుకుడుకుడుకుడు ఉంటే 2 బుక్కలు తింటే ఎంత మంచిగా ఉంటుంది అన్నట్టే ఉంటుందా? మరి ఈ ఉడుకుడుకు తినే ముందల మరి ఇక కడుపులు పెంచినాం అన్నట్టు అర్థం. ఇప్పుడు అంతే సార్. చాలా మందికి తెలియదు సార్. ఒక యోగా మాస్టర్ నేను ఏం చెప్తుందంటే చాలా మందికి ఏం తీసుకోవాలనో, ఏం తినాలనో, ఏం తాగాలనో తెలియక చేస్తున్న తప్పులలో ఇప్పుడు మనిషి జీవితం సగం ఏళ్ళ 63 ఏళ్ళకి పడిపోయింది. అందరికీ బీపీ షుగర్. మన భారతదేశంలో ఒక సర్వే ప్రకారం 100 మందిలో 70 మందికి బీపీ షుగర్ ఉంది. 100 మందిలో 70 మందికి బీపీ షుగర్ ఉంది. ఒకవేళ ఈ బీపీ షుగర్ పోవాలంటే ఏమన్నా ఇక్కడ మరి మెయింటెనెన్స్ ఉంటుందా, ఎట్లా ఏందని? మన చద్దన్నం స్టాల్లో వరుసగా 21 రోజు క్రమం తప్పకుండా మన ఫుడ్ తీసుకుంటే మీకున్న 400 షుగర్ కూడా నార్మల్ అయిపోద్ది. మీరు వచ్చేటప్పుడు టెస్ట్ చేయించుకొని రావచ్చు, 21 రోజు దీన్ని మళ్ళీ టెస్ట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మన శరీరానికి మంచి చేసే చాలా ఔషధ గుణాలు దీంట్లో నైట్ మొత్తం తయారై ఉంటాయి. పొద్దుగాల దాన్ని తీసుకుంటే ఒక అమృతం లాగా, ఒక జీవ సంజీవని లాగా మన శరీరంలోకి పోయి అన్నిటిని ప్రక్షాళన చేస్తుంది. బీపీ షుగర్ అద్భుతంగా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది. టెస్ట్ చేసుకొని రావచ్చు, ఇక్కడ టెస్ట్ చేయించుకొని రావచ్చు. ఇంటురా ఏమంటుండో, మన దగ్గర మన సద్దన్నము క్రమము తప్పకుండా అంటే రోజు తప్పకుండా 21 రోజు తింటే బీపీ షుగరు సర్వ రోగాలు నయం అయిపోతాయట. మీకు అంత డౌట్ ఉంటే ఫస్ట్ మీకు ఏమైనా బీపీ షుగర్ ఉంటే అదేందో చెకప్ చేయించుకొని రావాలన్నట. ఎంత ఉన్నది ఏం సంగతి అని తెలుస్తుందిగా.
ఇవాళ నాకు 500 ఉంది, లేదంటే 400 ఉంది. 400 ఉన్న కానీ వీటికి వచ్చినాయిగా. ఇప్పుడు ఈడ తిని 21 రోజు అయిపోయినాక మళ్ళీ ఆ టెస్ట్ చూసుకో అంటుండు, చెకప్ చేసుకో, తగ్గపోతే నన్ను అడగా అంటున్నాం. అంతేనా? అంతే సార్. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ 100%. ఇది 52వ బ్రాంచి. మెయిన్ బ్రాంచ్ మనది నల్గొండ. స్టేట్ వైడ్ గా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలు కలిసి ఇప్పుడు 52వ బ్రాంచ్ నడుస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు నేను స్టార్ట్ చేసి నేనే దీనికి వ్యవస్థాపకుని. 100 మందికి 1000 మందికి బీపీ షుగర్లు తగ్గి మాకు ఈ ఫుడ్డే కావాలి, ఈ ఫుడ్డే కావాలి, ఈ ఆహారమే కావాలి, మా ప్రాంతంలో ఎప్పుడు పెడతామని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు సార్. ఇది తిన్నవాళ్ళు, నేను చెప్పడం కాదు కానీ మీరు తిన్నాక 2వ రోజు 3వ రోజు నుంచి మీ శరీరంలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మీరు దాన్ని చూస్తారు, తిన్న వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిపోద్ది. అట్లా కాబట్టి మీరు దీన్ని 100% నమ్మొచ్చు. దీంట్లో ఆయిల్ ఉండదు, మసాలా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ఎన్నో ఔషధ గుణాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి మీరు అద్భుతంగా రోజు పొద్దుగాలు తీసుకోండి, మీకున్న అన్ని రోగాలని అద్భుతంగా బయటికి పారదోలండి. అట్లా చూసారా, మంచి తిండి తినండి, మంచిగా మీ ఆరోగ్యాలు మంచిగా చేసుకోండి అనేది చివరిగా ఒకటే మాట. ఇంటురా, అడమైన తిండి అంతా తిని ఈ లోపట మన చెత్తపుట్టలు వేసినట్టు వేస్తున్నామట లోపట. అందుకే మనకు పొట్టలు తయారైనాయట. మయగానయ్యే పొట్టలు జర తగ్గించుకోవాలంటే మరి రోజు ఉంటుందట. ఈయనే మన సద్దానం చండూరులో ఉంటుందట. మరి ఈ చండూరులో రోజు పొద్దుగా లేవగానే ఏం పనుంది మంచిగా చేసుకోవాలంటే వచ్చి ఒక బుక్క ఈయనే తినిపోతామా. మరి ఆ బీపీ షుగర్ ఉన్నోళ్ళు ఎవరో నాయన జర రాని వాళ్ళు కూడా తినొచ్చు, వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మంచిగా తిని జర ప్రాణం మంచిగా చేసుకుంటే, ఆరోగ్యం మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో పరిశాన్ చేయకూరి రోడ్ ఎక్కి అడమైన అవొకటి ఇవొకటి ఉడుకుడు కానీ ఉడుకుడుకు తిని ఆగం కాకూరి. మనకు వచ్చింది మరి నల్గొండలు ఉంది మన కాడికి ఎప్పుడు అంటే ఇక వచ్చారు రానే వచ్చింది సండూరుకి. ఇక దీని సంగతి ఏదో చూసుకోవాలని మీ ఆరోగ్యాలని మంచిగా ఉంచుకోవాలని ఈ తల్వార్ తాతగా నేను కూడా చెప్తున్నా మీకు. ఇదేంటి సార్? అయితే మీరు చద్దన్నం అంటే మన కాడ చద్దన్నం ఒకటే ఉండదు, చద్దన్నంతో పాటు వేడి ఐటమ్ కూడా ఉంటుంది. వేడి కూడా ఉంటాయి ఇక్కడ. వేడి కూడా ఒక 4-5 ఉంటాయి, చద్దన్నాలు ఒక 4 ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే మన కాడ ఒక లడ్డు దొరుకుతుంది సార్, 4-5 రకాల లడ్డులు దొరుకుతాయి. ఈ లడ్డు అవిసె గింజలు, నువ్వులు, తాటి బెల్లంతో చేస్తాం. ఈ లడ్డు ఈ అవిసె గింజలు ఏం చేస్తుంది అంటే రోజు ఉదయం ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు తింటే ఈ లడ్డు క్రమం తప్పకుండా తింటే దీంట్లో omega-3 ఎక్కువ ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది తినడం వల్ల ఏం చేస్తుంది అంటే లైఫ్ లాంగ్ రోజు ఒక లడ్డు తింటే మనం జీవించినంత కాలం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ 2 రావు. గుండెపోటు రాదు, మెదడుపోటు రాదు. ఈ మధ్యలో చాలా మందికి వస్తున్నది ఏంటంటే 2 ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, 2 హార్ట్ స్ట్రోక్, 3వది పెరాలసిస్. ఈ 3 రోగాలే ఈ మధ్యలో చాలా మంది ప్రజలకు వస్తున్నాయి. హాస్పిటల్స్ మొత్తం నిండిపోతున్నాయి. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్. అవి రావద్దంటే కంపల్సరీ మన కాడ ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న సర్వరోగ నివారణ ఒక లడ్డు అవిసె గింజల లడ్డు దొరుకుతుంది. దీన్ని తింటే బ్రెయిన్ స్ట్రోక్ రాదు, హార్ట్ స్ట్రోక్ రాదు, బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, రక్తం బాగా పెరుగుతుంది, మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోద్ది, నరాలు మొత్తం సాఫ్ అవుతాయి సార్. ఈ లడ్డు 10 రూపాయలే కానీ సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది. 6 నెలల పిల్లల కాంచి చనిపోయే ముసలోళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. అద్భుతంగా ఉంటుంది. మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏది ఉన్నా రోజు ఒక లడ్డు తింటే అద్భుతంగా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకో లడ్డు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మలబద్ధకం, ఎసిడిటీ, పొట్టలతోని బాధపడుతుంది. ఈ లడ్డు ఓట్స్ లడ్డు. ఈ ఓట్స్ ఏం చేస్తుంది అంటే వెయిట్ లాస్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోగొడుతుంది, మనకున్నటువంటి బొర్రలు ఆ కడుపులు అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. ఇది కూడా రోజు క్రమం తప్పకుండా రోజు ఒకటి తింటే మనకు గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఎసిడిటీ ఉండదు, అల్సర్ ఉండదు, మనకున్నటువంటి అన్ని ప్రాబ్లం పోతే దాంతోపాటు పొట్ట కూడా క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఈ లడ్డులతో పాటు ఇంకా 4-5 లడ్డులు కూడా ఉంటాయి. ఈ ఫుడ్ అయినా లడ్డు అయినా సార్, మనకు దగ్గర దొరికే ఫుడ్ అయినా లడ్డు అయినా ప్రజల్లో ఉన్నటువంటి రోగాలను బట్టి, వ్యాధులను బట్టి లడ్డూని, ఫుడ్డును తయారు చేసాం. మీరు క్రమం తప్పకుండా మన చద్దన్నంశాలకు రండి, రోజు ఫుడ్ తీసుకొని, లడ్డు తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని మేము ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇక్కడ మంచి ఆదరణ ఉంది. దాంతోపాటు మేము పిలవగానే వచ్చిన తల్వార్ తాతగారు కూడా ఆయన చేతులతోనే ఈరోజు ఇనాగ్రేషన్ చేయించినాం. ఎందుకంటే తనకు కూడా ఎంతోమందిని మార్చుతున్నాడు. దాంట్లో భాగంగా మేము అతన్ని పిలిచి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేషన్ చేయించినాం. ఈ తల్వార్ తాత ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు మా నుంచి, మా సద్దనం టీ నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీకు కూడా ధన్యవాదాలు సారు, కొత్తగా పెట్టినందుకు. మరి ఇక్కడ కూడా చండూరు ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిద్దామని ప్రజలు కూడా ఇక్కడ అందరు ఉన్నారయ్యా. మీరన్నట్టు బీపీ షుగర్లతోటే బాధపడే మన రాష్ట్రం, దేశం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క మంచి పని మీరు ఇక్కడ పెట్టి మాకు ఈ ఫుడ్ అందిస్తున్నందుకు మీకు కూడా మా తల్వార్ తాత టీవీ తరఫున
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇగో అయ్యా ఈయననే ఇప్పుడు ఈ స్టాల్ ఉంటుందిగా దీనికి పెద్ద మనిషి ఈయననే చండూరు ఓనర్ అనుకో. దీనికి ఈ ఓనరు మరి ఎన్ని రోజులు నడుపుతాడో మళ్ళీ మధ్యాహ్నం బంద్ చేసినాం అనుకో నేను మీ ఊరికి వస్తాను నేను. ఎందుకంటే మా ఊళ్ళకి ఇప్పుడు అలవాటు పడతాం. అయ్యో ఓనికైనా ఆరోగ్యం అంటే జర భయమే. అరే మంచిగా చేస్తున్నామంటే సంతోషపడి వస్తారు. మళ్ళీ మీరు 4 రోజులు అయినాక 5వ రోజు బంద్ పెట్టినాం అనుకో నేను ఇంటికి వచ్చే ధర్నా చేస్తా అటువంటి. మరి నా కథ అట్నే ఉంటుంది. మా చండూరు ప్రజలు చుట్టుపక్కల కావచ్చు ఈ టౌన్లో ఉన్నోళ్ళు కావచ్చు ఆరోగ్యాలంటే రోజు 21 రోజు అని సార్ చెప్పిండు. గ్యారంటీ అంటుండి ఇట్ట ఎవడన్నా ఇస్తాడో ఇవ్వడో కానీ మీరు గ్యారంటీ అంటారు. మరి గ్యారంటీ ఇచ్చినాక తినకుంటుకుంటారా? మరి బీబీ షుగర్ ఏందో చెకప్ చేసుకోవాలని కూడా వస్తారు మా వాళ్ళు. మీరు ఎప్పుడు ఇండియా పెట్టాలని కోరుతున్నాం అంతేనా? మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నాం. మీరు కూడా మంచిగా డెవలప్ కావాలని కోరుతూ చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఓకే.